ఆయన పేరు చెబితే వెంటనే వివాదాలు గుర్తుకొస్తాయి. చిన్నదో పెద్దదో ఎప్పుడు ఏదో ఒక రచ్చ లేకపోతే ఆయనకు నిద్ర రాదని ఆయన అనుచరులు అంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీతో పాటు కూటమి పార్టీల నేతల్ని కూడా టార్గెట్ చేస్తుంటారు. ఆయన ఎవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. కొలికపూడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని చిన్ని గట్టిగా పట్టుబట్టారని కూటమి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పూటకో పంచాయతీ రోజుకో వివాదం అన్నట్టుగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తయారైందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న కొలికపూడి తీరు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మింగుడు పడడం లేదని సమాచారం. చంద్రబాబు, లోకేష్ తో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎన్నికల సమయంలో కొలికపూడి శ్రీనివాసరావుకు తిరువూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. కొలికపూడి నాన్ లోకల్ అయినప్పటికీ బాబు చెప్పాడు కదా అని సపోర్ట్ గా నిలిచారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అన్నీ కలిసి రావడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగిపోయింది. తిట్టే నోరు తిరిగే కాళ్ళు ఊరుకోవని అంటారు. కొలికపూడి కథ కూడా అలాగే తయారైందని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తిరువూరులోని వైసీపీ నేతలు క్యాడర్ను టార్గెట్ చేసి కొంతకాలం పాటు అల్లరి చేశారు. కొండూరులోని నిర్మాణంలో ఉన్న వైసీపీ నేత బిల్డింగ్ ను స్వయంగా బుల్డోజర్ వేసుకుని వెళ్లి మరీ కూల్చేందుకు ప్రయత్నించడంతో అప్పట్లో టీడీపీ నేతలు తెగ సంబరాలు చేసుకున్నారు. అయితే వారి సంబరం ఎంతో కాలం నిలవలేదు. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కొంతకాలం నానా యాగి చేశారు. మద్యం దుకాణాల వద్ద కమిషన్ల కోసమే ఆయన అలా గోలగోల చేశారని, తన పని అయిపోగానే వాటి గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ నేత ఆలవాల రమేష్ రెడ్డిని ఎమ్మెల్యే కొలికపూడి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రమేష్ రెడ్డి ఓ మహిళను లైంగికంగా వేధించారని, దానికి సంబంధించిన ఆడియోను చూపుతూ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో రాజీనామా చేస్తానంటూ కొలికపూడి కొత్త వివాదం మొదలుపెట్టారు. టీడీపీ నేత ఆలవాల రమేష్ రెడ్డి ఎంపీ కేశినేని చిన్నికి అనుచరుడు కావడంతో ఎంపీని ఎమ్మెల్యే పరోక్షంగా టార్గెట్ చేశారనే చర్చ నడుస్తోంది. ఈ వివాదంలో ఎంపీ పేరు బలంగా తెరపైకి రావడం కారణం. తిరువూరు మీదుగా తెలంగాణకు తరలిపోతున్న వందల లారీల ఇసుకతో కమిషన్ అంతా ఎంపీ కేశినేని చిన్నికే వెళ్లిపోతోందని, ఎమ్మెల్యే కొలికపూడికి వాటా ఇవ్వడం లేదనే చర్చ తిరువూరులో నడుస్తోంది. అందుకే ఎంపీ చిన్నిని ఏమీ అనలేక ఆయన అనుచరుడు రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు గుప్పిస్తున్నారట. ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డి మంగళగిరి వెళ్లి కొలికపూడిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. దీంతో తిరువూరు పంచాయతీపై అధిష్టానం కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందట. ఎక్కువ శాతం కార్యకర్తలు ఈ ఎమ్మెల్యే మాకు వద్దే వద్దు, అర్జెంటుగా తిరువూరుకు ఒక ఇన్ఛార్జిని వేసేయండి అని డిమాండ్ చేశారట. మరోవైపు ఎంపీ కేశినేని చిన్ని సైతం కొలికపూడి వ్యవహార శైలిపై లోలోన రగిలిపోతున్నారట. నాన్ లోకల్ లీడర్ కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరుకు తీసుకొచ్చి టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా చేస్తే ఏకంగా తనకే ఎదురు తిరుగుతున్నాడనే విషయాన్ని ఎంపీ తట్టుకోలేకపోతున్నారట. ఇక చూస్తూ ఊరుకుంటే మొదటికే మోసం వస్తుందని భావించిన ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికపూడికి చెక్ పెట్టాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. గత 10 నెలలుగా తిరువూరులో జరుగుతున్న రచ్చ గురించి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం కూడా జరిగిపోయిందట. తిరువూరులో పరిస్థితి చక్కబడాలంటే కొలికపూడిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారట. ఈ నేపథ్యంలో కొలికపూడి కాంట్రవర్సీలకు ఎలాంటి ముగింపు ఉండబోతుందనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.